ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో బ్రోకరేజ్ హౌసెస్ రికమెండేషన్స్ ఏమున్నాయి, అయితే ఈ బ్రోకరేజ్ హౌసెస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నాయో అది వాళ్ళ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బేస్ చేసుకుని వాళ్ళు పోస్ట్ చేశారు. సో అవి సో మన వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే మనం పబ్లిష్ చేస్తున్నామో మనం పబ్లిష్ చేసే యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. సో మేము రికమెండ్ చేసిన రికమెండేషన్స్ కాదు ఇవి. సో ఇది స్పెసిఫిక్గా ఆ బ్రోకరేజ్ హౌసెస్ రికమెండేషన్స్ మాత్రమే. ప్లీజ్ కన్సిడర్ దీస్ రికమెండేషన్స్ ఆర్ యాజ్ పర్ బ్రోకరేజ్ హౌసెస్ కన్సర్న్ బ్రోకరేజ్ హౌస్. సో దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ బై దిస్ ట్రేడింగ్ ఫ్లో తెలుగు ఛానల్. సో ఓకే, వీ కెన్ జంప్ ఇన్ టు రికమెండేషన్స్ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ రికమెండేషన్ వచ్చి మిరై అసెట్ షేర్ ఖాన్ వాళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో బిఈఎల్ షార్ట్ నేమ్ మనం బిఈఎల్ అని టైప్ చేస్తే ఎన్ఎస్సిలో మనకు వస్తుంది ఇది. సో బిఈఎల్ని రికమెండ్ చేస్తున్నారు. సో బిఈఎల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 314. సో వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ఆల్మోస్ట్ 380. సో దిస్ టార్గెట్ ఈజ్ నాట్ ఫర్ టుడే ఆర్ టుమారో. దిస్ టార్గెట్ ఈజ్ ఫర్ నెక్స్ట్ 6 months to 1 year. ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ short term or not mid term. So it is at least minimum we have to hold 6 months to 1 year. సో మోర్ దాన్ 1 year ఈ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు రికమెండ్ చేసే కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్. సో ఈ కంపెనీస్ ఎప్పుడు ఇండియా గ్రో అయినంత కాలము సో ఈ కంపెనీస్ కూడా ఆ గ్రోత్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది సో ఆల్మోస్ట్ నియర్లీ 25% టార్గెట్ ఇస్తున్నారు. సో ఇది 314 లెవెల్స్ అండ్ అరౌండ్. సో మీరు కనుక 290 to 310 ఈ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ డిక్లైన్ అయినప్పుడు ఆ రేంజ్లో ఉన్నప్పుడు కనుక మీరు అక్యుములేట్ చేయగలిగితే సో ఇది బాగా అప్రిషియేట్ అవుతుంది. సో మీరు చూస్తే లాస్ట్ 1 yearలోనే ఇది మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో నెక్స్ట్ 1 year 2 yearsలో ఇది ఇంకా అప్రిషియేషన్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగే కొద్దీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సో మంచి బూస్టింగ్ వస్తుంది. సో దీని ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు అనమాట. సో ఇది 314 రూపీస్లో రికమెండ్ చేస్తారు. టార్గెట్ ఫర్ 380 రూపీస్. సో వీళ్ళు ఎందుకు బై కాల్ ఇస్తున్నారు అని చూస్తే కనుక సో Q2 ఎర్నింగ్స్ అనేది మంచిగా పోస్ట్ చేశారు. అట్లానే నెట్ సేల్స్ సో నెట్ సేల్స్ FY23 FY24 చూస్తే కనుక ఆల్మోస్ట్ 17,000 crores నుంచి 20,000 crores ఆడ్ నెంబర్స్కి వచ్చేసింది. సో అట్లానే FY25కు దే ఆర్ ఎస్టిమేటింగ్ 23,000, ఆల్మోస్ట్ 15% రీజనబుల్. 15% నెట్ సేల్ ఫ్రమ్ లాస్ట్ సో అండ్ సో హిస్టరీ కనుక చూస్తే వాళ్ళు 15% CAGR తోటి వాళ్ళు గ్రో అవుతున్నారు. కాబట్టి సో అదే రేంజ్లో సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 23,464 crores FY25 ఎర్నింగ్స్ బేస్ చేసుకొని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో మనము నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ICICI సెక్యూరిటీస్ వాళ్ళు ICICI సెక్యూరిటీస్ బ్రోకరేజ్ హౌస్ బజాజ్ ఫైనాన్స్ సంబంధించి బై కాల్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు బై రికమెండేషన్ చేసినప్పుడు బజాజ్ ఫైనాన్స్ ట్రేడింగ్ 6,936 లెవెల్స్లో ఉంది. సో వాళ్ళ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 8,500, ఆల్మోస్ట్ 23% అప్రిషియేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. సో ఒకసారి మనము ఫినాన్స్ కంపెనీస్ కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ కనుక చూస్తే సో ఇంకా మనకి రేట్ కట్ సైకిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇండియాలో. సో అఫ్ కోర్స్ మనకి అక్రాస్ గ్లోబ్ యుఎస్లో కానీ సో అదర్ కంట్రీస్ యూకేలో కానీ స్వీడన్ కానీ లాట్ అదర్ కంట్రీస్ దే రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్. అట్లానే ఇండియాలో రేట్ కట్ సైకిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వన్స్ రేట్ కట్ సైకిల్ కనుక స్టార్ట్ అయితే సో మన ఫైనాన్స్ కంపెనీస్కి సో మంచి ప్రాఫిట్ అంటే లెండింగ్ రేటు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్లేయర్స్ సో మార్కెట్లో అవసరమైన వాళ్ళు ఎక్కువ మంది లెండ్ చేస్తారు. కాబట్టి సో ఇండస్ట్రీస్ కూడాను ఎక్కువ వాళ్ళ ప్రాజెక్ట్స్ని తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి సో లెండింగ్ ఎక్కువ ఉంటుంది, అట్లానే వాళ్ళకి ఇన్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి
మీరు ఏ ఫైనాన్స్ కంపెనీ తీసుకున్నా సరే, ఏ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ తీసుకున్నా సరే, బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ కంపెనీ. సో బజాజ్ అంబ్రెలాలో ఉంది. సో వన్ ఆఫ్ ద ఇది ఇన్వెస్టర్స్ వెల్త్ని మల్టీ ఫోల్డెడ్లో అప్రిషియేట్ చేసింది. సో బజాజ్ ఫైనాన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రికమెండేషన్ మాత్రమే. సో మీరు ఒకసారి ఈ కంపెనీ డీటెయిల్స్ చూసి సో మీరు దాన్ని పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో వాళ్ళు ఇస్తున్న లాస్ట్ 2 years నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23, ఫైనాన్షియల్ ఇయర్ 24, సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సో చూస్తే కనుక ఇది మెయిన్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఎన్ఐఏ అని చూస్తాము. ఆ ఎన్ఐఏ వచ్చేసేసి FY23లో 2,01 crore ఉంటే FY24కి 2,69 crore. సో ఆల్మోస్ట్ 30% గ్రోత్ చూపించగలిగింది. అట్లానే FY25కి వాళ్ళు ఎస్టిమేట్ చేసింది అదే 25 to 30% గ్రోత్లో కనుక చూస్తే 3,26,000 crores సో ఎన్ఐఏ ఉంటుంది. సో కాబట్టి సో అదేవిధంగా ప్రైస్ కూడా అప్రిషియేట్ అవ్వాలి. మీరు చూస్తే బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ 1 year నుంచి సో మంచి పర్ఫార్మెన్స్ లేదు. సో ఇన్వెస్టర్స్కి అప్రిషియేట్ చేయలేదు ఇది లాస్ట్ 1 year నుంచి. 6,500, 7,000 లెవెల్స్లో మాత్రమే ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో ఒక్కసారి ఆ బ్రేక్అవుట్ కనుక చూపించగలిగితే సో ఇంతకుముందు హై అయిన 8,500 అనేది ఈజీగా రీచ్ అవుతుంది. సో మీరు ఒకసారి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ చూసి మీరు కాల్ తీసుకోవచ్చు. అట్లానే నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి ఆనంద్ రాతి వాళ్ళు గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని రికమెండ్ చేస్తున్నారు. సో వాళ్ళు రికమెండ్ చేస్తున్న వాళ్ళ షేర్ ప్రైస్ వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు షేర్ ప్రైస్ వచ్చి 1,134. వాళ్ళు రికమెండ్ చేస్తున్న ప్రైస్ 12 monthsకి. సో ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది అట్లీస్ట్ మినిమం 12 months హోల్డ్ చేస్తే 1,485, ఆల్మోస్ట్ 30% అప్రిషియేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో ఎట్లాగో మీకు లాస్ట్ 1 month కనుక చూస్తే ఎఫ్ఎంసిసి కంపెనీస్ కూడా చాలా డిక్లైన్ అయినాయి. అంటే ఎఫ్ఎంసిసి గ్రోత్ స్లో అయిందని చెప్పేసి, కన్జ్యూమర్ స్పెండింగ్ స్లో అయిందని చెప్పేసి మార్కెట్లో ఈ ఎఫ్ఎంసిసి కంపెనీస్ మొత్తము డిక్లైన్ ఉన్నాయి స్టాక్స్. సో కాబట్టి ఈ టైంలో మనం అక్యుములేట్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడాను ఎప్పుడైతే స్టాక్స్ కింద పడతాయో సో మనం అప్పుడు ధైర్యంగా మంచి కంపెనీస్, ఇది గోద్రేజ్ కన్జ్యూమర్స్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. మీకు చాలా ఉన్నాయి ఈ గోద్రేజ్ కన్జ్యూమర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్. మీరు డే టు డే లైఫ్లో మీరు చాలా యూజ్ చేస్తూ ఉంటారు గోద్రేజ్ వాళ్ళే. సో ఇది లాంగ్ లాస్టింగ్ ఉండే కంపెనీ. సో ఒక్కసారిగా వ్యానిష్ అయిపోయే కంపెనీ కాదు. సో ఇది చిన్న కంపెనీ కాదు, ఇది చాలా పెద్ద కంపెనీ. సో ఇది 52-week హై వచ్చేసేసి 1,540. సో వాళ్ళు ఇచ్చే టార్గెట్ ఇంకా 52-week హై కంటే తక్కువే ఉంది. సో కాబట్టి మనము పైగా రిస్క్ రివార్డ్ కూడా అప్రోప్రియేట్గా ఉంటుంది. సో 52-week లో వచ్చేసేసి 1,018, ఇది వచ్చేసేసి 1,134, 1,134 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి డౌన్ రిస్క్ కూడా అంటే లోయర్ రిస్క్ కూడా తక్కువ ఉంది కాబట్టి సో మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది గోడ్రేజ్ కన్జ్యూమర్స్ ప్రోడక్ట్స్ సో రికమెండెడ్ బై ఆనంద్ రాతి. సో ఇది కంప్లీట్గా ఆనంద్ రాతి రికమెండేషన్ మాత్రమే, ట్రేడింగ్ ప్రో ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ ఆనంద్ రాతి వాళ్ళ రిపోర్ట్ను మాత్రమే మీకు ఇక్కడ యాక్సెసిబిలిటీ, మీరు అందరూ ఎక్కడెక్కడో పోయి చూసి దీన్ని యాక్సెస్ చేయాలంటే కష్టం కాబట్టి ఈ రిపోర్ట్స్ మీకు రెగ్యులర్గా చూపించడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మీరు ఏ కాల్స్ తీసుకోవద్దు. సో అట్లాగే ఛానల్ కానీ ఆనంద్ రాతి వాళ్ళు కానీ, పైగా మీకు ఇంకోటి ఏంటంటే ఇందుట్లో మీకు ఎంట్రీ ప్రైస్ ఇస్తారు, షేర్ ప్రైస్ కరెంట్ ప్రైస్ ఇస్తారు, అట్లానే టార్గెట్ ప్రైస్ ఇస్తారు. మీకు స్టాప్ లాస్ ఇవ్వరు. సో ఇందుట్లో మీకు ఎక్కడ కూడాను ఏ రిపోర్ట్లో కూడాను స్టాప్ లాస్ ఇవ్వరు. స్టాప్ లాస్ మీరు డిసైడ్ చేసుకోవాలి. 10% స్టాప్ లాస్ మీరు అగ్రీ అవుతారా, 15% స్టాప్ లాస్కి మీరు ఓకే అవుతారా, సో లేదంటే 50% అయినా సరే మీరు మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా, మీ డెసిషన్. సో ఛానల్ కానీ ఈ బ్రోకరేజ్ హౌసెస్ కానీ రికమెండ్ చెయ్యవు. సో స్టాప్ లాస్ సో మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టాక్ చూద్దాము. నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో మనం దీని గురించి ఇది ఎందుకు పెరుగుతుంది అనేది మనం స్పెసిఫిక్గా చెప్పుకోకర్లేదు.
సో ఇది ఆల్మోస్ట్ 950 లెవెల్స్ నుంచి రీసెంట్గా 770, 780 లెవెల్స్ వరకు వచ్చింది. సో వీళ్ళు ఏం చెప్పమంటున్నారంటే, సో మీ దగ్గర ఉంటే కనుక స్టేట్ బ్యాంక్ షేర్ మీ దగ్గర ఉంటే కనుక సో మీరు హోల్డ్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ 927. సో ఇది మీరు ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, లేదంటే అక్యుములేట్ చేసుకోవడానికి మాత్రం యూ కెన్ వెయిట్. కొద్దిగా వెయిట్ చేసి అరౌండ్ 800, 820 లెవెల్స్లో కనుక అక్యుములేట్ చేయగలిగితే సో మీకు మంచి గ్రోత్, మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఈ స్టాక్ కూడాను చాలా మంచి స్టాకు. ఇండియా గ్రోత్ స్టోరీలో ఈ స్టాకు కంప్లీట్గా పార్టిసిపేట్ చేస్తుంది. సో అట్లానే మన వెల్త్ కూడా అప్రిషియేట్ చేస్తుంది. సో కాబట్టి మీరు దీన్ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మీరు రీసెర్చ్ చేసి మాత్రమే మీరు దీన్ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ స్టాక్ ట్రేడింగ్ ప్రో ఛానల్లో రికమెండ్ చేశారు కాబట్టి నేను అక్యుములేట్ చేశాను మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోవద్దు. సో మీరు రీసెర్చ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ఆ స్టాక్ ట్రేడింగ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 1 year నుంచి మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మాత్రమే మీరు పొజిషన్స్ తీసుకోండి. సో ఇట్లానే రెగ్యులర్గా మనము ఈ స్టాక్ రికమెండేషన్స్, ఏది బ్రోకరేజ్ హౌసెస్ స్టాక్ రికమెండేషన్స్ని నిన్న మనం ఒక వీడియో చేసాము, ఈరోజు ఒక వీడియో చేసాము. ఎప్పుడెప్పుడైతే స్టాక్ రికమెండేషన్స్ మనకి వస్తాయో ఆ స్టాక్ రికమెండేషన్స్ మేము ముందుకు తీసుకొస్తాము ఈ ఛానల్ తరఫున. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ లైక్ ఇట్. అండ్ ఇఫ్ యూ ఫీల్ మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న కనుక అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ అది మాకు మోటివేషనల్గా ఉంటుంది. సో ఆ మోటివేషన్ తోటి వీ విల్ బ్రింగ్ అప్ మోర్ దీస్ కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ టు యూ సో దట్ వీ ఆల్ గ్రో టుగెదర్. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ for watching. Please do not forget to subscribe the channel. Thank you.